ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలదేవా, కృపగలదేవా, నీ బంగారు పాలు కొందనాలు ప్రభు. మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందరం దీవించండి అయ్యా. కృప చూపించండి, బలపరచండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. మా అందరికీ నువ్వు ప్రాణబెట్టావు, నీ కొందనాలు తండ్రి. నీ కొరకు జీవిస్తూ అయ్యా తండ్రి ముందుకు సాగిపోయే మనసు మా అందరూ దయచేయి. మరొకసారి మాట్లాడు. ఏస్తున్నామని అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుండి 58 వరకు చూస్తే ప్రభువారు అనేక విషయాలు బోధించారండి. ప్రభువారు అక్కడ చూస్తే తన స్వదేశానికి వస్తారు, వచ్చి సమాజం అందరూ బోధిస్తారు. బోధించిన తర్వాత అక్కడ తన సొంత ప్రజలు అనేకులు, ఆ గ్రామస్తులు ప్రభువారిని చూసి, ఏంటి తను ఇంత జ్ఞానం ఏంటి, ఇతను ఒడ్లవాని కుమారుడు కాదా, ఇతను వీళ్ళ సహోదరులలో ఒకడు కాదా, వీళ్ళ సహోదరులు మనతో ఉన్నవారు కాదా అని అభ్యంతరపడతారండి. అంటే ఒక మాట చెప్పాలంటే వీరు యేసు ప్రభువారిని ఎలా చూస్తున్నారంటే లోకపరంగా చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా చూడలేదండి. ఆయన గొప్పతనాన్ని గుర్తించట్లేదు, ఆయన మెస్సయ్యగా క్రీస్తుగా గుర్తించట్లేదు. దే ఆర్ సేయింగ్ న్యాచురల్ వ్యూ కలిగి ఉన్నారు, సర్వసాధారణంగా చూస్తున్నారు. ఆయన ఎంతో గొప్పవాడు. అలా చూడకుండా లోక సంబంధమైన వ్యూ, గాడ్లీ వ్యూ కాకుండా వరల్డ్లీ వ్యూ కలిగి జీవిస్తున్నట్టు చూస్తాం. ఇక్కడ అంటాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ కొరింథీయులు చూస్తే 5:16లో పౌలు అంటాడండి, మేము ఇంకా ఎవరిని కూడా శారీరకంగా మేము ఎరగము. ఒకవేళ క్రీస్తును ఒకప్పుడు శారీరకంగా ఎరుగున్నా ఇప్పటి నుంచి మాత్రం క్రీస్తును శారీరకంగా మేము చూడము, ఎరుగము అని అంటాడండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు? ఆయన ఎంతో ఉన్నతుడు, ఎంతో గొప్పవాడు. ఆయన సర్వసాధారణంగా చూస్తున్నావా? నో, ఆయన ఎంతో గొప్పవాడండి. ఆయన పాపలు చెరగా ప్రత్యేకంగా ఉన్న పరిశుద్ధుడు. ఆయన ఎంతో ఉన్నతంగా నువ్వు చూస్తే నువ్వు ధనుడు. యెషయా గ్రంథం 53లో చూస్తే ఆయన స్వరూపము కూడా కోల్పోతాడండి. చాలామంది కామెంట్ చేస్తారు, కానీ దాని వెనుక ఉన్న గొప్పతనము, దాని వెనుక ఉన్న ప్రేమను గుర్తించాలి. అది గాడ్లీ వ్యూ. నువ్వు దేవుని లోకపరంగా చూస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. శారీరకంగా చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఆత్మికంగా గాడ్లీ వ్యూ కలిగి నువ్వు చూస్తే నువ్వు ధన్యుడు, ధనురాలు. శిష్యులు కూడా పడవలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు గొప్ప అపాయం వచ్చినప్పుడు దేవుడు లేచి గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు శిష్యులు అంటే ఎట్టివాడో, ఇతనికి సముద్రము, గాలి, తుఫాను లోపడుతున్నాయని ఆశ్చర్యపడతారు. వారు కూడా ఇంకా పూర్తి గాడ్ వ్యూ, దేవుని గొప్పతనం తెలుసుకున్నట్టు కనపడుతుందండి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు దేవుని ఏ ఉద్దేశం చూస్తున్నావు? నువ్వు గాడ్లీ వ్యూ కలిగి ఉన్నావా, వరల్డ్లీ వ్యూ కలిగి ఉన్నావా ప్రశ్న వేసుకోవాలండి. వీళ్ళు గాడ్లీ వ్యూ కలిగారండి, శరీర సంబంధమైన మనసు కలిగి చూస్తున్నారు కనుక అక్కడ అభ్యంతరపడ్డారు. కనుక ప్రభువారు అక్కడ వారి యొక్క అవిశ్వాసం బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదండి. అక్కడ నువ్వు నీ జీవితంలో అవిశ్వాసం చూపితే అనేక అద్భుత కార్యాలు, దేవుని సూచక్రియలు చూడలేవు, దేవుని గొప్పతనం చూడలేవు నువ్వు, ఎందుకంటే నీ అవిశ్వాసం బట్టి. వీరు ఆ ప్రజలు శారీరకంగా చూశారు, అవిశ్వాసంగా ప్రభువారు చూశారు కనుక వారి జీవితంలో అనేక అద్భుతాలు చూడలేకపోయారండి. అందుగురించే 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 1 10 పౌలు అంటాడు, విశ్వాస జీవితం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం 5 సార్లు రాయబడుతుంది అక్కడ, 5 టైమ్స్ విశ్వాసం గురించి రాయబడి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి విశ్వాసి జీవితం, విశ్వాసంతో జీవించడం చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రతి వ్యక్తికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడండి. 2 కొరింథీ 5:7లో అండి, వీ నీడ్ టు లివ్ బై ఫెయిత్ బట్ నాట్ సైట్ అండి. సొదొమ గొమొర్రాను చూశాడు, లోతు చూసి పతనం అయిపోయాడండి. అలా జీవించదు. మనం అబ్రహాం వలె గాడ్లీ వ్యూ కలిగి జీవించాలి. జీవించాలండి. సో ఇక్కడ చూస్తే పౌలు కూడా అండి తన బ్రతుకు ముందు యేసు ప్రభువును దర్శించక ముందు, దమస్కు పట్టణం వెళ్ళక ముందు తన లైఫ్ వేరే ఉండే, కానీ ఎప్పుడైతే దేవుని కలిగి జీవించిన తర్వాత తన లైఫ్ మారిపోయిందండి. బిఫోర్ హీ వాస్ గాడ్లీ వ్యూ కలిగి జీవించాడు, ఓన్లీ వ్యూ శరీరకంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని ప్రేమ పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పటి నుంచి గాడ్లీ వ్యూ కలిగి జీవించాడు. నువ్వు కూడా అలా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నిజంగా విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితంలో అనేక అద్భుతాలు చూస్తావు. ఇక్కడ చదవడం లేఖనంలో
వారు యొక్క అవిశ్వాసం బట్టి అనేక అద్భుతాలు చూడలేకపోయారు. కానీ నిజంగా నువ్వు నీ విశ్వాసంతో చూస్తే నీ జీవితంలో అనేక అద్భుతాలు చూస్తామండి. విశ్వాసం చాలా 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 ప్రాముఖ్యమైనది. అంటాడు, ఒకప్పుడు వేరేలాగా ఉండే పౌలు సౌలుగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అంటాడు గలతీ 2:20లో ఏమంటాడంటే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించమని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక జీవిస్తున్న ఈ జీవితము నా కొరకు కాకుండా నా కొరకు తను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసంతో జీవిస్తానంటున్నాడు. నువ్వు జీవించాలి. పౌలు జీవించాడండి. నువ్వు జీవించాలి. నీ జీవితం విశ్వాసం పుట్టాలంటే నువ్వు వినాలి, ఆయన వాక్యం వినాలి, క్రీస్తు గురించి మాటలు వినాలి. నీ జీవితంలో కలిగే ఆ శ్రమలు బట్టి విశ్వాసం నేర్చుకోవాలండి. ఇక్కడ ప్రజలు, సొంత ప్రజలే ప్రభువారిని ఎలా చూస్తుంటే న్యాచురల్గా జస్ట్ ఆర్డినరీ మ్యాన్గా చూశారు. ఆయన గొప్పవాడుగా చూడలేదు, గుర్తించలేకపోయారు. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు, బలపరిచాడు. ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడు. ఆయన గాడ్లీ వ్యూతో చూడు, ఆత్మీయంగా చూడు, ఆత్మ సంబంధం మనసు కలిగి చూడు. దేవుడిని గొప్పగా దీవిస్తాడు. పౌలు గొప్పగా దీవించబడ్డాడు. అబ్రహాం దీవించబడ్డాడంటే దేవుడిని గాడ్లీ వ్యూగా చూశాడు కనుకనే విశ్వాసంతో వెళ్ళాడు, గొప్ప దేవుని పొందుకున్నాడు. అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాం దేవుడు దీవించాడు, నిన్ను దీవిస్తాడు. విశ్వాసం కలిగి జీవిస్తాం. విశ్వాసం కాపాడుకోవాలి, అంతవరకు కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నేను మంచి పోరాడానయ్యా, మంచి పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి గ్రంథం దాచిపెడేది అంటాడు. విశ్వాసం కాపాడుకున్నాడండి. నీ జీవితంలో ఎటువంటి స్థితి వచ్చినా నీ విశ్వాసం కాపాడుకుంటూ జీవిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిజంగా విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదండి. విశ్వాసం కలిగి జీవించు, దేవుని గొప్పగా దీవిస్తాడు. అంటే మా కృప దేవునికి దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి దయగలవని కొందనాలు తండ్రి, మేమందరం విశ్వాసం కలిగి జీవించాలని మరొకసారి మాతో మాట్లాడవు ప్రభా. నీ కొందనాలు. అవునయ్యా, మేము గాడ్లీ వ్యూ కలిగి జీవించాలి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వ్యూ మాకొద్దునైనా, వరల్డ్లీ వ్యూ మాకొద్దు, గాడ్లీ వ్యూ కావాలి ప్రభా. సాయం చేయి. నువ్వు గొప్పవాడు ప్రభా, ఉన్నతుడు, పరిశుద్ధుడవు, సృష్టికర్తవు, సర్వాధికారివు ప్రభా, సర్వజ్ఞానివు ప్రభా. నువ్వు సమస్త విధానం మంచిదంగా దేవుడు, సర్వము నీకు సాధ్యం ప్రభా. నువ్వు సర్వాధికారునైనా, నువ్వు గొప్పవాడివి ప్రభా. అలా చూసే మనసు మా అందరికి దయచేయి. నీ యొద్ద అనేక మేలు విశ్వాసంతో పొందుకునే కృపను చూపించండి. అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.